to 1TV News. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఉందని కౌన్సిలర్ను పిలిచి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోగా కమిషనర్ ఒంటెద్దుపోకడ పోతున్నారని బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు విమర్శించారు. మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు గిరిగంటి లక్ష్మీనారాయణ మీడియా హఫీజ్ బేగ్ మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఒంటెద్దుపోకడ విచారకరమని, కొత్త పాలకవర్గం ఎన్నికై 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ మున్సిపల్ పాలకవర్గ సమావేశం పెట్టలేదని వారన్నారు. అఫీషియల్ ప్రోగ్రామ్ ఉందని ఏదైతే మాకు పిలుపునిచ్చారో గౌరవ 49 మంది కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరం ఇక్కడికి వచ్చిన మున్సిపల్ దగ్గరికి చిన్నగా టెంట్ వేసి కమిషనర్ గారికి వాళ్ళ అధికారులకు సరిపోయే టెంట్ వేసి దాంట్లో కూర్చొని కౌన్సిలర్లు నిలబడి ఉన్నా, వైస్ చైర్మన్, చైర్మన్ నిలబడి ఉన్నా వాళ్ళ ఆర్పీలకు మరియు వాళ్ళ జవాన్లకు పిలిపించుకొని చైర్ల మీద కూర్చుండబెట్టి వాళ్ళు మీటింగ్ తీసుకుంటుండే. మరి కౌన్సిలర్లకు మీరు పిలిచినట్టు ఎందుకు వార్డ్ ఆఫీసర్ నుంచి పంపించడమని చెప్పారు. వార్డ్ ఆఫీసర్ ఒకవేళ చెప్తే మీరు కమిషనర్ గారు మీరెందుకు నిధులలో ఉండి మరి మీరు ఇంటి దగ్గర మంచిగా సేద తీయరని కోరుకుంటూ ఏదైతే ప్రజాపాలనని మీరు ఇచ్చిరో అఫీషియల్ ప్రోగ్రామ్ అని ఇచ్చి మీరు ఏదైతే పంపించారో మీరు ప్రకటన ఏదైతే చేసిరో దానికి విరుద్ధంగా ఇక మొత్తం ప్రోగ్రామ్ మీ ఇంటి ప్రోగ్రాం లెక్క చేసుకుంటారా అంటే కౌన్సిలర్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మీరు సంవత్సరం నుంచి అలవాటు పడ్డారు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ అని. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాదు, ఇది ఖచ్చితంగా పాలకవర్గం వచ్చింది. పాలకవర్గం చెప్పినట్టు మీరు వినాలే తప్ప మీరు చెప్పినట్టు పాలకవర్గం కాదు. 49 వార్డులలో కామారెడ్డి జనాభా 99,000 మంది 49 మంది కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఆ కౌన్సిలర్ ఇప్పుడు మున్సిపాల్లో వచ్చిర్రు. మీరు ఏదైతే ఉందో మీరు మున్సిపాల్లో మీటింగ్ పెట్టి అఫీషియల్ ప్రోగ్రామ్ అఫీషియల్ లెక్కనే చేయాలంటూ కోరుకుంటూ మీ ఇష్టరాజ్యం నడవది. ఇప్పుడు కామారెడ్డిలో మీ మున్సిపాల్లో మీ ఇష్టరాజ్యం నడవది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తన అధీనంలో ఉన్న మున్సిపల్ శాఖలో పచ్చదనం, పరిశుభ్రత, నీటి వనరుల సద్వినియోగత, ప్రణాళికాబద్ధంగా పట్టణాల అభివృద్ధి దృష్టిలో ఉంచుకొని 100 రోజులు ప్రణాళిక ప్రారంభించారు. ప్రతిరోజు ఒక మండలంలో నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచులు మరియు మండలాధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారన్నారు. మరి జగిత్యాల పట్టణం ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలంటే మనం మాట్లాడాలంటే కొన్ని గంటలు రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది. మాస్టర్ ప్లాన్ 2009లోనే మనకు దాని పీరియడ్ అయిపోయింది. దేశవ్యాప్తంగా కూడా URDPFI గైడ్ లైన్స్ ప్రకారం చేయాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. దాంట్లో ఒక పద్ధతిగా మనం ముందుకెళ్ళాలి. జగిత్యాల పట్టణంలో చాలా ప్రాంతాలు సరిగ్గా పర్మిషన్లు రాకుండా జోనల్ రెగ్యులేషన్ లేకుండా ఉండింది. దాదాపు 14 జోన్లు 126 సర్వే నెంబర్లు రెగ్యులైజ్ చేసుకున్నాం. మరి దాంతో పాటుగా ప్రభుత్వంతో వచ్చిన నిధులతో ఇటు చెరువులు, గుంటలు, రోడ్లు, డివైడర్లు, వీధి దీపాలు చేసుకున్నాం. పేదవాళ్లకు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇల్లు మీ అందరి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో మనం జగిత్యాలని కట్టుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ లేనండి. మరి అదంతా మీ సహకారం, అధికారుల సహకారం, నాయకులు అందరం కలిసి చేసుకున్నాం. మరి అటువంటి సందర్భంలో దాదాపు కరోనా కంటే ముందు, కరోనా తర్వాత ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఒకటే ఒక మాట చెప్తుంటే తప్పకుండా చెప్పకుండా నేను వదిలేదు. తడి చెత్త, పొడి చెత్త వేరేయాలి, లేకపోతే ఈ ప్లాస్టిక్ మహమ్మారి మనం ముంచెత్తదని చెప్పి ప్రతి మీటింగ్ లో ఇదొక లైన్ అయితే ఖచ్చితంగా చెప్పారు. మరి ఇవాళ ఏమైంది, మొత్తం నల్లగుట్ట కాడ పోయింది, నరసింగాపూర్ గుట్టలలో గుట్టాయి. నిన్న రాత్రి కూడా అక్కడ మంటలు వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. బట్ కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారు నిద్రపోని పరిస్థితి. ఆ చైర్మన్ గారు నిద్రపోక కమిషనర్ గారు నిద్రపోనియాలి, ఆ ఇద్దరు కలిసి నన్ను నిద్రపోనియాలి. ఎందుకు అంటే మరి అక్కడ వాసన, దుర్గంధం, పొగ. మరి అదంతా పోవాలంటే ఇక్కడ మన ఇంటి కాడికెళ్ళి వంటింట్లోకి చాలా కావాలి. తడి చెత్త, పొడి చెత్త వేరనే అప్పుడు సాధ్యమవుతుంది. నేను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా దీనిపైన. ఎందుకంటే యువ కమిషనర్ కొత్తగా ఎన్నిక కాబట్ట ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు మండలం సత్యవోలు గ్రామంలో ఇటీవల నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి శిలా ఫలకంపై ప్రభుత్వ ప్రోటోకాల్ను బహిరంగంగా ఉల్లంఘించడం పట్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా పరిషత్ చైర్పర్సన్ హోదాలో ఉన్నటువంటి తన పేరును ఉద్దేశపూర్వకంగా శిలాఫలకంలో ప్రస్తావించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమని వారన్నారు. ప్రభుత్వ నిబంధనలు, అధికారిక ప్రోటోకాల్ను పక్కన పెట్టి కార్యక్రమాలు నిర్వహించడం అనేది అధికార దుర్వినియోగానికి నిదర్శనమని ఆమె ఘాటుగా విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి సంబంధిత అధికారులపై తక్షణమే వివరణ కోరడంతో పాటు బాధ్యులపై కఠినమైన శాసన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్లక్ష్యపూరిత చర్యలు పునరావృతమైతే సహించబోమని, అధికారులపై పరిపాలనాపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకునే వరకు వెనకాడబోమని ఆమె స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధుల గౌరవాన్ని దెబ్బతీసే ఏ చర్యనైనా ఖండిస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ ప్రోటోకాల్ను ఖచ్చితంగా అమలు చేయాలని ఆమె తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అదేంటి అది అది వేసారు కానీ జడ్పీ చైర్మన్ వేయాలని తెలీదా మీకు? ఎవరితో మాట్లాడతారు? కలెక్టర్ గారికి నేను లెటర్ ఇస్తాను. అవి వేయలేని పేర్లు కూడా ఇక్కడ అసలు ప్రోటోకాల్ లేని కూడా వేసారు. నేను లెటర్ కలెక్టర్ గారికి ఇస్తాను, ఇంకా పైన కూడా ఇస్తాను. పోనీలని ఊరుకుంటున్నాం. ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ వేయకపోయినా మేము అడగట్లేదు. కనీసం మా సొంత ఊర్లో మాకు గౌరవం ఇవ్వకపోతే ఎలాగా? మేమేమో ఊరికి వచ్చామనుకుంటున్నారా? మేము ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ పేరు కోసమే కదా వచ్చాం. వాళ్ళు సొంత ఇంట్లో డబ్బులు తెచ్చేస్తున్నారా? అన్నీ ఏ చేసినా గవర్నమెంట్ ఇవే, వాళ్ళు చేసినా మేము చేసినా. కాకపోతే ప్రోటోకాల్ పాటించమని అడుగుతున్నాం అంతే. ఇదైతే సీరియస్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం తాటికాయలగూడెం బోర్డర్ చెక్ పోస్టు వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం వైపు నుండి అశ్వారావుపేట వైపు వెళ్తున్నటువంటి వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా 2 వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నటువంటి 597 కేజీల గంజాయి పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి మరియు వ్యాన్ విలువ సుమారు 3.14 కోట్లు ఉంటుంది. బద్వేలు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బాడుగ ఇంట్లో ఉన్న వారికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే బాడుగ ఇళ్లలో వారితో కలిసి పోరాటం నిర్వహిస్తామని వారు అన్నారు. బద్వేలు ఏరియా కమిటీ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా స్టాండింగ్ కమిటీ మెంబర్ ఎస్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఇప్పటికీ ఒక్కొక్కరి మీద 20 కేసులు 30 కేసులు ఉన్నాయి. మేమేమి మానభంగాలు చేసి కేసులు పెట్టించుకోలే, లేదు కబ్జాలు చేసి కేసులు పెట్టించుకోలే, లేదు దమ్మి దోపిడీ చేసి మేము కేసులు పెట్టుకోలే. కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంటే ఈరోజు మీరు కేసులు పెడతారు. ఎకరాలు ఆక్రమించుకున్నటువంటి దొంగనాకుల మీద మీరు కేసులు పెట్టకుండా ఈరోజు మాపై మీరు కేసులు పెడతారు. మాకేం కేసు కొత్త? న్యాయ వ్యవస్థ లేవా? న్యాయ వ్యవస్థలు చూస్తూ ఉండవా? అందుకనే చెప్తున్నా ఒకటే, ఏదైతే మీరు క్యాబినెట్లో మీ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు తక్షణమే పట్టణంలో 2 సీట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సీట్లు ఇవ్వకపోతే 25 తేదీ తర్వాత వేలాది మంది పట్టణంలో ఉన్నటువంటి 35 వార్డులతో పాటు ఇటు బద్వేలు ఇటు గోపాలం ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంతా కూడగొట్టి వేలాది మందితో 2 పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. దాంతోపాటు రేపు ఈ నెల 9వ తేదీకి మున్సిపాలిటీ పాలకవర్గం అయిపోవస్తుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాదారం గ్రామంలో యాంటీ డ్రగ్స్ స్పెషల్ డ్రైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ సందీప్ శాండిలియా పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులకు, గ్రామస్తులకు మాదక ద్రవ్యాల వాడకం వల్ల జరిగే అనర్థాలను వివరించారు. బ్లాక్ అవుతాయి, లోపలన్నీ పోతాయి, ఇది బ్లాక్ అవుతాయి. మజా కాదు, కట్టాలి. ఏతోటి కట్టారండి, ఇదే నాశం అవుతాయి హెల్త్. అప్పుడే మందు తర్వాత మీరే ఏం చేస్తారంటే, ఇప్పుడు మందు పోగా ఇదే పాడైంది, అది పోగా ఎక్కువ అయింది అంటే ఇదే పాడైంది. దాని తర్వాత మీరే గుట్కా పెడతారండి. గుట్కా పెట్టి ఇదే లోపల అన్నీ పాడైతాయి, ఇదన్నీ పాడైతాయి. దాని తర్వాత మీరే కల్తీ కళ్ళు ఇది అన్నీ తాగితే దెన్ యువర్ స్టమక్. Now drugs, they eat or smoke. 6 months, 1 year ఇది పాడైందండి. దాని తర్వాత పెడితే మంచి అదే రాదు.
దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ స్టార్ట్. మహిళా దినోత్సవ సందర్భంగా పోలీస్ స్టేషన్లో బాలికలకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు పోలీస్ స్టేషన్, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఏర్పడింది, దానిపై అవగాహన కల్పించారు. సిపి రాజశేఖర్ బాబు చొరవతో తిరువూరు మండలంలో 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. జిల్లా మొత్తం కూడా సీసీ కెమెరాలు ఏర్పాటుతో నిఘా ఉందన్నారు. బాలికలకు ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా బాలికలకు పోలీస్ స్టేషన్ అనేది అట్లా ఎందుకు ఏర్పరుస్తారు, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉన్నదనే దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. దాంతోపాటు ఈ ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ గారైన ఎస్వి రాజశేఖర్ బాబు గారి చొరవతో మన మొత్తం తిరువూరు మండలంలోనే 350 కెమెరాలు, అదేవిధంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా నిఘా ఏర్పాటు చేయబడిందని వాళ్ళకి తెలియపరచడం జరిగింది. ఈ విషయంలో పోలీసులకి చాలా ఈ సందర్భంలోనే ఆ బాలికలకు మహిళా చట్టాలకు అవగాహన కల్పించడం జరిగింది. వారి యొక్క సేఫ్టీ కోసం, భద్రత కోసం మేము రెగ్యులర్గా శక్తి బీట్ ఏర్పాటు చేశాము. ఉదయం సాయంత్రం కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చే టైంలో ఎటువంటి ఈవిటీజింగ్ అవి జరగకుండా ఉండడం కోసం 2 మహిళలు బీట్ తిరుగుతున్నారు. ఏలూరు జిల్లాలో మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో జీలుగుమిల్లి పోలీసులు నిర్వహించినటువంటి తనిఖీల్లో భారీ స్థాయిలో అక్రమంగా రవాణా అవుతున్నటువంటి గంజాయిని పట్టుకున్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ వివరాలు తెలిపారు. ఇక జీలుగుమిల్లి మండలం తాటికాయలగూడెం వద్ద ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ బోర్డర్ చెక్పోస్టు వద్ద జీలుగుమిల్లి ఎస్ఐ వి క్రాంతికుమార్ వారి సిబ్బందితో వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీ గంజాయి బయటపడిందన్నారు. ఇక ఐషర్ వాహనంలో పండ్ల ట్రేల మధ్య ఉన్న గంజాయిని గుర్తించి స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారని అన్నారు. రాజమండ్రి శివార్లలోని బూరుగుపూడి నుండి లోడ్ చేసుకుని మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతానికి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. 16 ప్లాస్టిక్ సంచులలో ఉన్నటువంటి 2,98,96,500 విలువైనటువంటి 598 కిలోల భారీ గంజాయి నిల్వలను పట్టుకున్నామని వారన్నారు. దాంతో పాటు దాదాపుగా 16 లక్షల విలువైనటువంటి డీసీఎం వ్యాను, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేసి వారిపై మాదక ద్రవ్యాల రవాణాపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. తాటికాయలగూడెం దగ్గర మనం వెహికల్ చెకింగ్ చేస్తూ ఈ టాటా డీసీఎం వ్యాన్లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సుమారు 598 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. ఈ 598 కిలోల గంజాయి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్న 2 దిలీప్ కుమార్ మహంతి, జనార్దన్ ప్రధాన్, వీళ్ళిద్దరు కూడా బరంపూర్ రెసిడెంట్స్. వాళ్ళ ఇద్దరిని కూడా ఈ మెటీరియల్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో ఒకరి మీద ఇంతకుముందే ఒక యూపీ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గాంజాయి కేసు ఉంది. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా ఈ గంజాయి వృత్తిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్లాంట్గా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ ఇంట్రాగేషన్లో భాగంగా మాకు ఇంకా కొన్ని విషయాలు తెలిసినాయి. ఎక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు, ఇంతకు ముందు చేసిన కొన్ని ట్రిప్స్ కూడా కన్ఫెషన్స్లో తీసుకురావడం జరిగింది. తర్వాత వీళ్ళకి ఎవరు లోడ్ చేశారు, వీళ్ళు ఈ లోడ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మహారాష్ట్రలో, వాళ్ళ పేర్లు కూడా ఇన్వెస్టిగేషన్లో భాగంగా గుర్తించడం జరిగింది. కానీ ఆ డీటెయిల్స్ వాళ్ళని అరెస్ట్ చేస్తే టైంలో మళ్ళీ మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కాబట్టి. ప్రస్తుతానికి ఈ 2 అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. తొందరలో ఆ మిగిలిన 4 వాళ్ళకి కనెక్టెడ్ ఎంతమంది ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని అన్నీ కూడా గుర్తించి ఆ ఆస్తుల్ని సీజ్ చేయడము, చట్టపరంగా స్వాధీనపరచుకోవడం కూడా జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా చాలా చక్కగా మన జీలుగుమిల్లి పోలీసు ఈ అంతర్రాష్ట్రీయ గంజాయి ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో కొంతమంది దీనికి సహకరించిన మన రాష్ట్రం వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళలో కొంత పోలవరం డిస్ట్రిక్ట్ సైడ్ ఉన్నారు. వాళ్ళు ఈ లోడింగ్ జరిగిన ప్రదేశం కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళని తొందరలోనే అరెస్ట్ చేస్తారు. మన జంగారెడ్డిగూడెం ఏఎస్పీ గారు సుష్మిత గారు, ట్రైనీ ఏఎస్పీ గారు జయ, అండ్ మన పోలవరం డిఎస్పీ గారు, జీలుగుమిల్లి సిఐ అండ్ జీలుగుమిల్లి ఎస్ఐ వాళ్ళ టీం చాలా చక్కగా ఈ కేసుని సమర్థవంతంగా. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే జీతాలు పెంచాలని, రెగ్యులర్ చేయాలని, హెచ్ఆర్ పాలసీ ఎంటీఎస్ స్కేల్ అమలు చేయాలని, సర్వీస్ కాలం 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు పెంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. యువగలం పాదయాత్రలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన కోరారు. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు నారా లోకేష్ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రాష్ట్ర విద్యా మంత్రి నారా లోకేష్ తమ న్యాయం చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్ సాధన కోసం విజయవాడకు తరలి వచ్చారని అన్నారు. యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనతో పాటు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. యువగలంలో కూడా మా నారా లోకేష్ సార్ గారు మా యువతగా మా యొక్క బాధలు అన్నీ తెలుసుకున్నారు. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటారని మేము గట్టిగా నమ్మాము. మా మంచి ప్రభుత్వం అని మేము ఇప్పటికి కూడా నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. దయచేసి ఈ మన నారా లోకేష్ సార్ గారు పిఏబి ఉంది, పిఏబిలో అందరికి కూడా జీతాలు పెంచాలి, వెంటనే హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. హెచ్ఆర్ పాలసీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే. వివిధ రాష్ట్రాల్లో రెగ్యులర్ చేశారు. అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాలు ఏ విధంగా పెంచారో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాలు చేయాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఎవరైనా చనిపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళడం చాలా బాధాకరం. 20 సంవత్సరాలుగా ఇదే మా విద్యాశాఖను నమ్ముకొని వీళ్ళు రాత్రి మొవళ్ళు 24 గంటలు ప్రతి స్కూల్కి చేసే కిట్లు కానీ ఉపాధ్యాయులకు కానీ నిరంతరం ఈ యొక్క సమగ్ర ఉద్యోగులు మెసెంజర్లు అయితేనేమి, కంప్యూటర్ ఆపరేటర్ అయితేనేమి, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిఆర్ఎంపీ, అకౌంటెంట్, వాళ్ళ కేజీబీలో ఆర్ఫాన్, సెమీ ఆర్ఫాన్ ఈ పేద వాళ్ళకు కూడా వాళ్ళకు విద్యను అభ్యసిస్తున్నారు. వీళ్ళు కష్టపడి ఆ పేద విద్యార్థులకు విద్యను ఇస్తున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.